సిపిజెడ్ 2024 అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి మనకు ఈ రోజు నుంచి వెబ్ ఆప్షన్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. వెబ్ ఆప్షన్స్ సంబంధించి లైక్ ఎంఏ కానీ, ఎంఎస్సి కానీ, ఎంకామ్ కానీ, ఇంటిగ్రేటెడ్ స్టూడెంట్స్ కానీ, అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్ కోసం వెబ్ ఆప్షన్స్ పెడుతున్న ప్రతి ఆస్పిరెంట్స్కి వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా ఇవ్వాలి, మనం కాలేజెస్ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, ప్రీవియస్ కట్ ఆఫ్ అనేది మనకి ఏ విధంగా హెల్ప్ అవుతుంది, ప్రీవియస్ కట్ ఆఫ్ని అసలు ఏ విధంగా కంపేర్ చేసుకుని మనం వెబ్ ఆప్షన్స్ పెడితే మనం ప్రిపేర్ చేసుకున్న లిస్ట్ ఆఫ్ కాలేజెస్లో సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుందని సో మెనీ ఆస్పిరెంట్స్కి డిఫరెంట్ డౌట్స్ అయితే ఉంటాయి. ఈ వీడియోలో మనం ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతున్న సిపిజెడ్ వెబ్ ఆప్షన్స్ పెట్టాలి అంటే ఫస్ట్ మీరు ఏం చేయాలి అనే టాపిక్ గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. సో ప్రజెంట్ వచ్చేసి మనం సిపిజెడ్ 2024కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ, మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. సో మనం ఇప్పుడు కాలేజ్ వైజ్ కట్ ఆఫ్ ద్వారా సో మీకు ఏ కాలేజ్లో సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది అనేది తెలుసుకుందాం. సేమ్ టైం మీరు ఏ విధంగా కంపేర్ చేసుకోవాలి అనేది కూడా ఇక్కడ డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. సో ప్రజెంట్ వచ్చేసి మనం సిపిగెట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. వన్స్ మనం ఓపెన్ చేసి స్క్రోల్ చేసినట్టయితే సో ఈ విధంగా అయితే మనకు డిస్ప్లే కావడం జరుగుతుంది. సో మనం కట్ ఆఫ్ గురించి కంపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనకు కాలేజ్ వైజ్ లిస్ట్ ఆఫ్ ది ప్రొవిజనల్లీ అలాటెడ్ క్యాండిడేట్స్ సంబంధించిన రెడ్ కలర్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ యొక్క రెడ్ కలర్ ట్యాబ్ ఏదైతే ఉంటుందో ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ మనకు స్క్రీన్ అయితే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చూడొచ్చు. సో దీంట్లో ఏముంటుందంటే మీరు ఏ సబ్జెక్ట్కి అయితే ఇంట్రెస్ట్ రాయడం జరిగిందో ఆ సబ్జెక్ట్ సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. అండ్ అవి ప్రొవైడ్ చేసే కాలేజెస్ లిస్ట్ అనేది ఉంటుంది. జస్ట్ వాటిని సెలెక్ట్ చేసుకొని మనం సెర్చ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో మనకు ఫస్ట్ పేజ్లో ఎవరికి ఏ ర్యాంక్ వారికి అలాట్ చేయడం జరిగింది, వారి యొక్క జెండర్ ఏంటి, వారి యొక్క కేటగిరీ ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి రెడీ అవుతున్నారు కాబట్టి మీకు ఆ కట్ ఆఫ్ అనేది యూజ్ అవుతుంది. అంటే నా ర్యాంక్ వచ్చేసి 100 ఉంది సార్, నాకు ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుందా, లేదా నా ర్యాంక్ వచ్చేసి 200 ఉంది సార్, నాకు ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో కానీ సబ్ క్యాంపస్లో కానీ సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుందా, లేదా అదర్ క్యాంపస్లో సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుందా అని ఇలా ఎంఈఏకి సంబంధించి, ఎంకామ్కి సంబంధించి, ఎంఎస్సికి సంబంధించి ప్రతి ఆస్పిరెంట్స్ డిఫరెంట్ డౌట్స్ అయితే అడుగుతారు. మీరు ఫస్ట్ నేను చెప్పే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా మీకు నియర్ బై ర్యాంక్ ఉందా లేదా అనేది కంపేర్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మీకు నియర్ బై ఏవైతే ఉంటుందో వాటిని కాలేజెస్ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టినా మీరు ఫాలో అవ్వాల్సిన స్ట్రాటజీ ఏంటంటే ఫస్ట్ రెగ్యులర్ కాలేజ్కి ప్రియారిటీ ఇవ్వాలి, తర్వాత సెల్ఫ్ ఫినాన్స్ కాలేజెస్కి ప్రియారిటీ ఇవ్వాలి, తర్వాత వచ్చేసి పేమెంట్ కాలేజెస్కి ప్రియారిటీ ఇవ్వాలి. సో మీరు కంపేర్ చేసుకున్న లిస్టు ప్రకారం ఈ విధంగా మీరు ప్రియారిటీ అయితే వెబ్ ఆప్షన్స్లో ఇవ్వాల్సి ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి మీ కోర్స్ ఏదైతే ఉంటుందో సెలెక్ట్ చేసుకోవాలి. దీంట్లో టోటల్ కోర్సెస్ ఉంటాయి. సో ఎంఏకి సంబంధించి ఆల్ కోర్సెస్, ఎంఏ తెలుగు, ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ హిస్టరీ, ఎంఏ ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, ఆర్ట్స్, జర్నలిజం అండ్ లైబ్రరీ అండ్ సైన్స్ సంబంధించి, ఎంఎస్డబ్ల్యూకి సంబంధించి, హ్యూమన్ రిసోర్స్ కావచ్చు, పొలిటికల్ సైన్స్ కావచ్చు, సైకాలజీ ఇలా, అండ్ ఎంఈడి, ఎంపీఎడ్కి సంబంధించి కానీ, అండ్ అదేవిధంగా ఎంఎస్సికి సంబంధించి బాటనీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్ ఇలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఎంకామ్ కావచ్చు, ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ కావచ్చు, ఇలా టోటల్ సో ప్రజెంట్ సిపిజెడ్ ప్రొవైడ్ చేస్తున్న అన్ని కోర్సెస్ డీటెయిల్స్ అయితే దీంట్లో ఉంటాయి. సో మీరు ఏ కోర్సుకు సంబంధించిన కట్ ఆఫ్ అయితే తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ రిలవెంట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మేము వచ్చేసి ఇక్కడ ఎంకామ్ ప్రొవైడ్ చేసే కాలేజెస్ యొక్క కట్ ఆఫ్ తెలుసుకోవాలనుకుంటున్నాము. ఎందుకంటే నేను నెక్స్ట్ పేజ్కి వెబ్ ఆప్షన్స్ పెట్టాలనుకుంటున్నాను. నా ర్యాంక్ వచ్చేసి ఇక్కడ 100 ర్యాంక్ అనమాట. సో ర్యాంక్ 100 రావడం జరిగింది. కేటగిరీ వచ్చేసి ఏంటంటే బీసీడీ. సో కేటగిరీ బీసీడీ అండ్ మళ్ళీ జెండర్ వచ్చేసి ఏంటంటే మేల్ ఇక్కడ. సో ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే నా ర్యాంక్ 100 వచ్చింది సార్, నాది బీసీడీ, జెండర్ వచ్చేసి మేల్, నాకు ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో రెగ్యులర్లో కానీ సెల్ఫ్ ఫినాన్స్లో కానీ సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుందా, సెకండ్ ఫేజ్లో కానీ నెక్స్ట్ ఫేజ్లో కానీ మేము వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటానని మీకు డౌట్ ఉంటుంది. సో ఇప్పుడు మీకు కంపేర్ ఏ విధంగా చేసుకోవాలి, అసలు సీట్ రావడానికి ఎంత ఛాన్సెస్ ఉన్నాయి అనేది మనం తెలుసుకోవాలి. ఎలా అనేది తెలుసుకుందాం. సో ఇక్కడ మీ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంకామ్ తీసుకుంటున్నాను, మీరు ఎంఏ కావచ్చు, ఎంఎస్సీ కావచ్చు, అదర్ కోర్సెస్ కావచ్చు, మీరు రిలవెంట్ సబ్జెక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కాలేజెస్ లిస్ట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే కాలేజెస్ లిస్ట్ ఉంటుంది. మీరు ఏవి కాలేజ్కి సంబంధించి తెలుసుకోవాలనుకుంటున్నారా, ఆచార్య డిగ్రీకి సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారా, ఆంధ్ర మహిళకి సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారా, ఇలా ప్రతి కాలేజ్, భద్రకా కాలేజ్ ఆఫ్ కామర్స్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారా, సివి కాలేజ్ చూడాలనుకుంటున్నారా, ఇలా మీరు ఏ కాలేజ్ కట్ ఆఫ్ అయితే అనుకుంటున్నారో ఆ కాలేజ్. సో గవర్నమెంట్ సిటీ కాలేజ్ సంబంధించి అనుకుంటున్నారా, ఇలా టోటల్ కాలేజెస్ లిస్ట్ అనేది దీంట్లో ఉంటుంది. నేను ఇక్కడ వచ్చేసి ఏంటంటే ర్యాంక్ అనేది 100 నాది, ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో దట్ టు బి రెగ్యులర్ కోర్స్లో నాకు సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుందని సెట్ చేస్తున్నాను. ఇలా మనం సెట్ చేయగానే మనకి ఇలా డీటెయిల్స్ అనేవి ఉంటాయి. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. మనకు
యూనివర్సిటీ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ సుబేదారి, యూనివర్సిటీ కాలేజ్ ఉమెన్స్ సంబంధించి, యూనివర్సిటీ కాలేజ్ కామర్స్ సంబంధించి. సో ఇక్కడ వరంగల్ ఇచ్చారు, తర్వాత ఇది కూడా వరంగల్ ఇచ్చారు మనకి. సో ఇక్కడ యూనివర్సిటీ కాలేజెస్ సెల్ఫ్ ఫినాన్స్ సంబంధించి. సో ఇది మనకు కావాల్సింది. మన కాలేజ్ ఏంటి అంటే ఇక్కడ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కామర్స్ బిజినెస్ అండ్ మేనేజ్మెంట్ ఉస్మానియా యూనివర్సిటీ ఎంకామ్ రెగ్యులర్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీంట్లో నాకు సీట్ రావడం ఛాన్స్ ఉంటుందా లేదని నేను కంపేర్ చేసుకుంటున్నాను. ఇలా మీరు ఎంఏ కానీ ఎంఎస్సీ కానీ మీరు రిలవెంట్ కోర్స్ అనేది సెలెక్ట్ చేసుకొని సెర్చ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం రిలవెంట్ కోర్స్ అనేది సెలెక్ట్ చేసుకొని సెర్చ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే టోటల్గా మనకు ఫస్ట్ పేజ్లో అలాట్ చేసిన క్యాండిడేట్ యొక్క లిస్ట్ అయితే మనకు డిస్ప్లే అవుతుంది. సో దీంట్లో క్యాండిడేట్ యొక్క హాల్ టికెట్ నెంబర్, క్యాండిడేట్కి ర్యాంక్ ఎంత, క్యాండిడేట్ యొక్క నేమ్ ఏంటి, క్యాండిడేట్ యొక్క జెండర్ కేటగిరీ ఏంటి, అతనికి ఏ కేటగిరీలో సీట్ అలాట్ చేయడం జరిగింది అనే ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. సో దీంట్లో ఫస్ట్ మనం కేటగిరీ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ఓసీ అనేది ఉంటుంది. ఓసీ అంటే ఓపెన్ కేటగిరీ. ఆ పర్సన్ వచ్చేసి ఓపెన్ కేటగిరీకి సంబంధించిన పర్సన్ అనమాట. అండ్ నెక్స్ట్ జెండర్. సో ఎం అంటే మేలు, ఎఫ్ అంటే ఫిమేల్. మీరు అది గుర్తుంచుకోవాలి. తర్వాత దీంట్లో కూడా మనకు ఈ యొక్క ఓసీ కేటగిరీ స్టూడెంట్కి సీట్ ఏ విధంగా అలాట్ చేశారనేది కూడా ఉంటుంది. ఇక్కడ మనకు ఓపెన్ అన్రిజర్వ్లో ఇవ్వడం జరిగింది. ఈ కేటగిరీ స్టూడెంట్స్ కూడా 6th ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ కూడా ఓపెన్లోనే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఎస్సీ కేటగిరీ స్టూడెంట్స్ అయినప్పటికీ ర్యాంక్ వచ్చేసి 7, బట్ తనకు ఓపెన్ కేటగిరీలో సీట్ అనేది అలాట్ చేయడం జరిగింది. అంటే ఓపెన్ అని ఎక్కడి వరకు అయితే ఉంటుందో అక్కడి వరకు ఓపెన్ కేటగిరీలో సీట్ అలాట్ చేయడం జరిగిందని మనం గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ కూడా మనకు ఓపెన్ కేటగిరీ అని ఉంది. సో ఓకే, ఓపెన్ కేటగిరీ అని ఉంది. సో ఎక్కడ వరకు ఓపెన్ కేటగిరీ అని ఉందంటే మనకు అప్ టు 26th ర్యాంక్ వరకు, 26th ర్యాంక్ వచ్చి ఉండి మీరు ఏ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ అయినా కూడా ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో ఈజీగా అయితే సీట్ రావడం జరిగింది. అంటే మీరు ఇప్పుడు సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ కానీ ఫైనల్ పేజ్ వెబ్ ఆప్షన్స్ కానీ పెట్టుకున్న స్టూడెంట్స్ ఉండి సో మీకు 26th ర్యాంక్ వరకు ఉన్నట్లయితే సో సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది, పాసిబిలిటీ ఉంటుందని అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ మరి ఈ కేటగిరీకి సంబంధించి ఏంటి సార్ మీనింగ్ అంటే ఇక్కడ సో బీసీబీ కేటగిరీకి సంబంధించి బీసీబీ ఫీమేల్లో అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ బీసీబీలోనే ఇవ్వడం జరిగింది. ఎస్సీకి వచ్చేసి ఓపెన్ ఫిమేల్ కేటగిరీలో ఇవ్వడం జరిగింది. సో ఇలా కేటగిరీస్ అనేది మనం కంపేర్ చేసుకోవాలి. ఇప్పుడు నా కేటగిరీ ఏంటని చెప్పాను, నా ర్యాంక్ వచ్చేసి 100 అని చెప్పాను, ఇది నా ర్యాంకు. సెకండ్ వన్ వచ్చేసి నా కేటగిరీ ఏంటంటే బీసీడీ అని చెప్పాను. సో బీసీడీ, జెండర్ వచ్చేసి ఏంటి అంటే మేల్ అని చెప్పాను. సో ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే 100 ర్యాంక్ వచ్చి బీసీడీ కేటగిరీ అయి ఉండి జెండర్ మేల్ అయిన స్టూడెంట్కి ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో సీట్ వచ్చిందా లేదనేది తెలుసుకోవాలి. అంటే ఓన్లీ నేను పట్టించుకోవాల్సింది ఏంటంటే బీసీడీ కేటగిరీ, అది కూడా జెండర్లో మేల్ కేటగిరీని మాత్రం పట్టించుకోవాలి. బీసీడీలో ఫిమేల్ని పట్టించుకోవద్దు, ఎస్సీ కేటగిరీని పట్టించుకోవద్దు, ఓసీ కేటగిరీని పట్టించుకోవద్దు, ఇలా అదర్ కేటగిరీస్ని పట్టించుకోవద్దు. అంటే కొంతమంది ఆస్పిరెంట్స్ ఏమంటారంటే నా ర్యాంక్ 100 సార్, నాకు సీట్ రాలేదు, బట్ ఓసీకి వచ్చేసి 1000 ర్యాంక్ ఉన్న సీట్ వచ్చింది, ఎస్సీకి వచ్చేసి 800 ఉన్న సీట్ వచ్చింది, నాకంటే ఎక్కువ ర్యాంక్ వచ్చిన వారికి సీట్ ఇచ్చారు బట్ నాకు ఇవ్వలేదు అంటారు. బట్ మీరు కంపేర్ చేసుకోవాల్సింది ఓన్లీ సో మీ కేటగిరీ మీ జెండర్తో కంపేర్ చేసుకోవాలి. మీరు బీసీడీ అయితే బీసీడీతో కంపేర్ చేసుకోవాలి, ఎస్సీ అయితే ఎస్సీతో కంపేర్ చేసుకోవాలి, ఎస్టీ అయితే ఎస్టీతో, ఓసీ అయితే ఓసీతోనే కంపేర్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్తో మాత్రమే కంపేర్ చేసుకోవాలి. అండ్ అది కూడా జెండర్తో కంపేర్ చేసుకోవాలి మళ్ళీ. సో ఇలా కంపేర్ చేసుకుంటే నాది బీసీడీ కాబట్టి బీసీడీ కట్ ఆఫ్ అనేది చూడాలనుకుంటున్నాను. సో లాస్ట్కి రావడం జరిగింది. సో యాక్చువల్గా ఉస్మానియా యూనివర్సిటీ లాస్ట్ కట్ ఆఫ్ ఎంత అంటే 708 ర్యాంక్ వచ్చిన వారికి అలాట్ చేయడం జరిగింది. సో మరి ఇది ఎవరు అంటే ఓసీ కేటగిరీలో ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి సీట్ అనేది అలాట్ చేయడం జరిగింది. ఓసీ ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ వచ్చేసి 708 ఉంది, 679 ఉంది. మీరు కనుక ఓసీ అయ్యి ఉండి మీకు ఈడబ్ల్యూఎస్ ఉండి సో మీకు ఒక 700 ర్యాంక్ వరకు ఉన్నట్టయితే మీరు సెకండ్ పేజ్లో కానీ ఫైనల్ పేజ్లో కానీ ట్రై చేస్తే సీట్ రావడం ఛాన్స్ ఉంటుందంటే ఉండొచ్చు, హోప్ అనేది పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మనకు ఫస్ట్ పేజ్లో అలాట్ చేశారు కాబట్టి. ఇప్పుడు సో నేను బీసీడీ కట్ ఆఫ్ చూడాలనుకుంటున్నాను కాబట్టి స్క్రోల్ చేస్తున్నాను బీసీడీ కేటగిరీ కట్ ఆఫ్ ఎంత ఉంది అనేది. సో బీసీడీకి సంబంధించిన కట్ ఆఫ్ అయితే సో ఇక్కడ బీసీడీ అయితే చూపిస్తుంది. సో మనకు 36, 37 పొజిషన్స్లో బీసీడీ అయితే చూపిస్తుంది. బట్ బీసీడీ వచ్చేసి ఏంటంటే ఫిమేల్ కేటగిరీ. సో నేనేమంటున్నాను, నాది 100 ర్యాంక్ అంటున్నాను. సో ఇక్కడ బీసీడీ మేల్ కేటగిరీ అని చెప్తున్నాను. సో కాబట్టి నేను ఫిమేల్తో కంపేర్ చేసుకోకూడదు. అంటే నాకు రావడానికి ఛాన్స్ ఉందంటే ఇక్కడ 73, 74 ర్యాంక్ వచ్చిన వరకే కట్ ఆఫ్ అయింది బీసీడీలో, అది కూడా ఫిమేల్ కేటగిరీలో. సో బట్ మేల్ కేటగిరీలో ఎక్కడ కట్ ఆఫ్ అయింది అంటే 68 ర్యాంక్ వచ్చిన కాడ కట్ కావడం జరిగింది. సో ఇక్కడ 68 ర్యాంకు బీసీడీ కేటగిరీ మేలు. సో 68 వచ్చిన వారికి మాత్రమే ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో అయితే సీట్ రావడం జరిగింది. ఇప్పుడు 100 ర్యాంక్ వచ్చిన నాకు సీట్ రావాలి అంటే 68 నుంచి 100 వరకు సో మేల్స్ ఉండాలి,
అండ్ దాంట్లో నేను బీసీడీ అయి ఉండాలి. నెక్స్ట్ నేను ఒక్కనే బీసీడీ స్టూడెంట్ అయి ఉండాలి. అప్పుడు ట్రై చేస్తే సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ ఇందులో అంత పాసిబిలిటీ ఉందంటున్నా ఉండకపోవచ్చు. ఎందుకంటే 68 నుంచి 100 వరకు ఉన్న రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో 32 వరకు మెంబర్స్ అయితే ఉంటారు ర్యాంక్ పరంగా. ఈ 32 మెంబర్స్లో కొంతమంది ఎస్సీ ఉండొచ్చు, కొంతమంది బీసీ ఉండొచ్చు, కొంతమంది ఎస్టీ ఉండొచ్చు, కొంతమంది ఓసీ ఉండొచ్చు. అండ్ దాంట్లో రిపీటెడ్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 72 అనే ర్యాంక్ మళ్ళీ బీసీడీ ఉందనుకోండి, వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే తనకి ఇస్తారు, నాకు ఇవ్వరు. సో ఇలా కూడా ఉండొచ్చు. కాబట్టి మీరు కంపేర్ చేసుకోవాలి. సో ఇక్కడ కట్ ఆఫ్ అయితే ఏంటి, ఫస్ట్ పేజ్లో 68 అయితే వచ్చింది. సో ఇక్కడ 68 ఉంది కాబట్టి కొంచెం హోప్ అయితే పెట్టుకోవచ్చు సీట్ రావడానికి. సో నాకు ఇప్పుడు రెగ్యులర్గా కన్ఫామ్గా రాదు కాబట్టి నేను సెల్ఫ్ ఫినాన్స్లో ట్రై చేయాలనుకుంటున్నాను. ఎంకామ్ సెల్ఫ్ ఫినాన్స్లో ట్రై చేయాలనుకుంటున్నాను. ఎంకామ్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ తర్వాత ఇక్కడ సెల్ఫ్ ఫినాన్స్ కాలేజ్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత సెర్చ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను. సిమిలర్గా మనం ఇక్కడ సెర్చ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి సో ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి ఎంకామ్ సెల్ఫ్ ఫినాన్స్ యొక్క కట్ ఆఫ్ కూడా కంపేర్ చేసుకోవాలి. అండ్ వన్స్ మనము ఇక్కడ ఎంకామ్ అని చెప్పేసి దట్ ఈజ్ మన రిలవెంట్ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకొని మన రిలవెంట్ కాలేజ్ అనేది సెలెక్ట్ చేసుకొని సెర్చ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే టోటల్గా కాలేజెస్ లిస్ట్ అయితే డిస్ప్లే అవుతుంది. దీంట్లో లాస్ట్ కట్ ఆఫ్ చూడాలి. సో ఇక్కడ మనకు ఓసీ ఈడబ్ల్యూఎస్లో వచ్చేసి ఏంటంటే 1194 వచ్చిన వారికి రావడం జరిగింది. బట్ నాకు కావాల్సింది ఏంటి, బీసీడీ. అండ్ అది కూడా 100 లోపు ఉన్న వారికి వచ్చిందా రాలేదా అనేది. సో ఇక్కడ 11th పొజిషన్లో ఉన్న పర్సన్ వచ్చేసి ఏంటంటే బీసీడీ పర్సన్కి ఇచ్చారు. సో బీసీడీ పర్సన్స్లో సో బీసీడీకి సంబంధించి సో అలాట్ చేయడం జరిగింది, బీసీడీలో అలాట్ చేశారు. సో ఇప్పుడు నాది వచ్చేసి 100 ర్యాంక్ కాబట్టి ఈ యొక్క 208 ర్యాంక్ వచ్చిన స్టూడెంట్కే సీట్ అలాట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు నాకు అలాట్ చేస్తారంటే సెల్ఫ్ ఫినాన్స్లో 100% హోప్ పెట్టుకోవచ్చు. ఎందుకు అంటే సో ఈ యొక్క 208 ఉన్న పర్సన్ ఎవరైతే ఉంటారో తను కాలేజ్లో జాయిన్ అవ్వచ్చు, జాయిన్ కాకపోవచ్చు, లేదా అడిషనల్గా కొన్ని సీట్స్ పెంచడానికి కూడా ఛాన్సెస్ అయితే ఉంటాయి. కాబట్టి సో ఇప్పుడు 208 వచ్చిన వారికి ఓయూ సెల్ఫ్ ఫినాన్స్లో సీట్ వచ్చిందంటే 100 ఉన్న నాకు రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది, పాసిబిలిటీ అయితే ఉంటుంది. సో మీరు ఈ విధంగా ఎక్కడైతే మీకు పాసిబిలిటీ ఉంటుందో ఆ కాలేజెస్ అనేది లిస్ట్ ప్రిపేర్ చేసుకొని ఆ కాలేజెస్కి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చినట్టయితే ఖచ్చితంగా మీరు అనుకున్న కాలేజ్లో సీట్ అయితే రావడం జరుగుతుంది. హెవీ ర్యాంక్ ఉండేసి మనకు ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో రావాలి, కాకతీయ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో రావాలి, అదర్ క్యాంపస్లో రావాలి అంటే రాదు. మీ ర్యాంక్ కొంచెం కంఫర్టబుల్గా ఉండి మీరు అనుకున్న కాలేజ్లో సీట్ రావాలంటే ఫస్ట్ మీరు ఈ విధంగా కాలేజెస్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోండి. టోటల్గా మీరు ఏ కాలేజెస్కి అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టాలనుకుంటున్నారో ఆ కాలేజెస్లో మీ కేటగిరీ కట్ ఆఫ్ ఎంత ఉందని తెలుసుకొని అండ్ వాటిలో మీకు నియర్ బై ఏదైతే ఉంటుందో మీ ర్యాంక్కి వాటికి ఫస్ట్ ఆప్షన్స్ అయితే ఇవ్వండి. సో అప్పుడు మీకు ఖచ్చితంగా సీట్ వస్తుంది. సో మెనీ ఆస్పిరెంట్స్ ఏంటంటే ఫస్ట్ ఫేజ్లో నేను ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీ పెట్టాను సార్, సీట్ రాలేదు అని, మళ్ళీ సెకండ్ ఫేజ్లో ఫైనల్ ఫేజ్లో అదే మిస్టేక్ చేశారనుకోండి, మళ్ళీ సీట్ రాకపోతే మీరు ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు సో ఇప్పుడు సీట్ రాని విద్యార్థులైనా, సీట్ వచ్చిన విద్యార్థులైనా, సీట్ వచ్చి కాలేజ్లో జాయిన్ కాని విద్యార్థులైనా, సమ్ రీజన్స్ తోటి ఇంకా బెటర్ కాలేజ్కి వెళ్ళేవారైనా సరే ఈ విధంగా మీరు ఈ టిప్స్ అనేది ఫాలో అవుతూ మీరు లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టినట్టయితే మ్యాక్సిమం మీకు ఒక బెస్ట్ కాలేజెస్లో మీరు ప్రిపేర్ చేసుకున్న లిస్ట్ ఆఫ్ కాలేజెస్లో సీట్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఇది మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండి, కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.